హైదరాబాద్ లో నిత్యం మన వంటకాల్లో వాడే మసాలాలు, ఆహార పదార్థాల్లో హానికరమైన రసాయనాలు, పారిశ్రామిక రంగులు కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్ల గుట్టును హైదరాబాద్ పోలీస్ టాస్క్ ఫోర్స్ రట్టు చేసింది. హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తున్న కల్తీ ముఠాలపై హైదరాబాద్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హెచ్ఫాస్ట్ విరుచుకుపడింది. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగంతో కలిసి నిర్వహించిన భారీ దాడిలో సుమారు 25 టన్నుల కల్తీ మసాలాలను అధికారులు సీజ్ చేశారు. హెచ్ఫాస్ట్ బృందం పక్కా సమాచారంతో 13 ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యాపార సంస్థల్లో సోదాలు చేపట్టి మానవ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే సుమారు 25 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేసింది. ఈ ఆపరేషన్లో భాగంగా మైలార్దేవ్పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 3 క్రిమినల్ కేసులు నమోదు చేసి కాటిదాన్, బేగం బజార్ కు చెందిన రాహుల్ భాటి, విశాల్ పన్వార్, దులీచంద్ కచ్వాలను అరెస్ట్ చేశారు. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని, అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్లో ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి హోల్సేల్గా మరియు రీటైల్గా అమ్మేవాళ్ళు. ఇట్లానే వచ్చిన దొరికిన ఆధారాలపైన మనము 3 కేసెస్ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవ్పల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇన్స్పెక్షన్స్లో మన చెకింగ్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 చట్ట ప్రకారము, అట్లానే మనకు కొంత దొరికిన ఆధారపైన కూడా మనము బిఎన్ఎస్ సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళు ఇంప్రాపర్ లేబులింగ్ ఉండింది, మిస్ బ్రాండింగ్ ఉండింది. అట్లానే వాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా చాలా డిసెప్టివ్గా ఉండేది. సో అట్లానే ఈ యొక్క తయారు చేసే పదార్థాలు అమ్మడంలో వీళ్ళు మన మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ని, ఇంక్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ని మనం పట్టుకోవడం జరిగింది. హెచ్ఫాస్ట్ బృందం జరిపిన ఈ దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలకు ఆకర్షణీయమైన రంగు, ఎక్కువ బరువు వచ్చేందుకు పారిశ్రామిక రంగులు, బట్టలు తయారీ రంగులు, షైనింగ్ పౌడర్, ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. నాసిరకం ఆవాలకు ఫ్యాబ్రిక్ డై, టాల్కమ్ పౌడర్లు కలిపి మెరుపు రప్పించడం, లవంగాలు, షాజీరా, వాములకు సింథటిక్ రంగులను పూసి మార్కెట్లోకి వదులుతున్నట్లు అధికారులు తేల్చారు. ఇంకోటి చాలా అంటే చాలా బాధకరము, చాలా మనము నేర అనొచ్చు. వాళ్ళు ఈ నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటావు, అంటే ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడర్, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. అట్లానే ముఖ్యంగా ఈ ఆయిల్ తయారు చేయడంలో, మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళు రెజెక్టైన్ ని ప్లస్ బాగా లో క్వాలిటీ ఉన్న మస్టర్డ్ స్టాక్స్ ని అడల్ట్రేషన్ చేసి ఈ యొక్క ఫ్యాబ్రిక్ డై, అట్లానే టాల్కమ్ పౌడర్, ఆయిల్ ని మిక్స్ చేసి ఆ ప్రొడక్ట్ యొక్క కలర్ ని కావచ్చు, విజిబుల్ గా బాగా ఉండడానికి కూడా వాళ్ళు ఇలాంటి కెమికల్స్ కూడా మిక్స్ చేసేవాళ్ళు. సో ముఖ్యంగా ఈ యొక్క లవంగలో, షాజీరాలో వాళ్ళు సింథటిక్ కలర్స్ కూడా ఇచ్చేసి అది చూడడానికి ఏదో చాలా బాగుందని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు కలర్ యాడ్ చేసేది. మీరు చూస్తుంటే ఇది ఇలాంటి ఒక కెమికల్స్ ని ఈ ఒక ఆవుల్లో వాడేది, మస్టర్డ్ సీడ్స్ లో వాడేది. దీంట్లో చాలా అంటే చాలా క్లియర్ ఉంది, ఇట్ ఈస్ పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి క్లియర్ కట్ రాయడం జరిగింది. పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి రాశారు. అంటే చాలా హానికరం ఇలాంటి వస్తువులు వాడడము. ఈ యొక్క ఇండస్ట్రియల్ డైస్ ని కూడా ఈ యొక్క షాజీరాలో, అజ్వైన్ లో ఇంకా చాలా స్పైసెస్ కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ డైస్ ని కూడా వాడడం జరుగుతుంది. గత 140 రోజుల్లో హెచ్ఫాస్ట్ బృందం నగర వ్యాప్తంగా 659 దాడులు నిర్వహించి 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏకంగా 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పెయింటింగ్లకు వాడే టైటానియం ఆక్సైడ్, కుళ్లిన కోడి వ్యర్థాలు, విషపూరిత కెమికల్స్ తో తయారు చేసే సింథటిక్ పనీర్, క్యాన్సర్ కారకాలతో మగ్గబెట్టే పండ్ల రాకెట్ల గుట్లను హెచ్ఫాస్ట్ వరుస దాడులతో
రట్టు చేసింది. ఇలాంటి ప్రమాదకరమైన కల్తీ పదార్థాలను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్యాక్ చేసిన ఆహారంపై FSSAI లైసెన్స్ వివరాలను చూసుకోవాలని, మితిమీరిన రంగులున్న మసాలాలను కొనవద్దని హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనుషులకి ఇదంతా హానికర వస్తువులు యూజ్ చేస్తే తింటే చాలా నష్టం జరుగుతుంది. సో ఎందుకంటే ఇలాంటి ఈ యొక్క ఇండస్ట్రియల్ డైస్ కావచ్చు, సింథటిక్ కలర్స్ వాడడంతో లివర్, కిడ్నీ పైన చాలా అంటే చాలా హానికరము, చాలా నష్టం జరుగుతుంది. అట్లానే ఇలాంటి వాడడం వల్ల కూడా క్యాన్సర్ ఎక్కువ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాన్సర్నోజెనిక్ కెమికల్స్ వాడడం జరుగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్స్, స్టమక్ కేకు, అట్లానే అల్సర్స్ కూడా స్టమక్లో ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అట్లానే అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాం, ప్లస్ స్కిన్ డిసార్డర్స్ ఉన్నాం, నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ మనిషికి కావాల్సిన ఇమ్యూనిటీ పైన కూడా చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా చాలా అంటే పబ్లిక్ని మోసం కాకుండా వాళ్ళు మన పబ్లిక్ హెల్త్కే ఒక చాలా పెద్ద నష్టం చేస్తున్నారు. సో అందుకు ఇలాంటి వాళ్ళపైన హైదరాబాద్ సిటీ పోలీసు, HPAS టీము చాలా కఠినంగా వివరిస్తుంది.